నీరుకొండ బుచ్చిబాబు, మాది అనంతపురం అండి. మా నాన్నగారి పేరు నీరుకొండ కోటేశ్వరరావు. మా నాయనమ్మ గారు చనిపోయిందండి. మా నాయనమ్మ గారు 4 కొడుకులు రాడాను నుంచో ఇటు 4 కొడుకులండి. మేము సిఆర్డీలో భూమి ఇచ్చాం, మేము కూడా 2 ఎకరాలు. మా నాయనమ్మ గారికి 4 కొడుకులు అయితే మా నాన్న చేత కౌలు కోసం మా బాబాయ్ వాళ్ళు సంతకాలు పెట్టుకుని నీరుకొండ అప్పారాయణ లక్ష్మీనారాయణ ఇద్దరు కలిసి సంతకాలు పెట్టించుకొని కౌలు అని చెప్పించుకొని తెలియకుండా 150 విడి చేయించేసి వాళ్ళ సొంతగా 3 కలిసి ఒకళ్ళు రిజిస్టర్ చేయించుకున్నారు మమ్మల్ని గండి కొట్టి. దానికోసం పరిష్కారాన్ని మేము సంవత్సరం పోయిన జనవరి నుంచి సంవత్సరం 13 నెలలు తిరుగుతూనే ఉండవు. అధికారులు పరిష్కారం చేయట్లా. డిప్యూటీ కలెక్టర్ పద్మావతి గారు 20 యూనిట్ నెంబర్ 26 డిప్యూటీ పద్మావతి గారు ఇదిగో అదిగో అని తిప్పించి అర్జీలు పెడితే రిజిస్ట్రేషన్ ఆపించినా కూడా మధ్యలో సంవత్సరం నుంచి 500 అర్జీలు పెట్టినా కూడా తీసి పక్కన పెట్టేస్తుంది. అదేంటంటే మేమే కేసు పెడతాము. ఏంది మా నాన్నే నువ్వేం సంతకం అటపోయే పైకి కేసు పెడతాను, గెట్అవుట్ అన్నాను. ఎందుకని గెట్అవుట్ అంటారు మమ్మల్ని? మేము రైతులు పొలాలు ఇచ్చాము న్యాయంగా, మాకు ఇట్లా అన్యాయం జరిగింది, మాకు సమాన వాటా కావాలి తిరుగుతున్నామండి, చేయమంటే నీ జాతీయం చేసుకోపో అన్నారు. అని తర్వాత సెటిల్మెంట్ ఒప్పందం ప్రకారం మళ్ళీ పిలిపించి ఆమె నేను పరిష్కారం చేస్తానయా, మీరు అందరూ కూర్చోబెట్టి 4 అన్నలదమ్ములు పిలిపించి కూర్చోబెట్టి 300 గజాల కమర్షియల్ నీరుకొండ కోటేశ్వర గారి చేతాన్ని ఒప్పించి ఈ మొత్తం ప్లాట్లు మొత్తం ఒకటేమో 720, ఒకటేమో 500, ఒకటి 300 అండి, మొత్తం 1520 గజాలు చేపితోనే సెటిల్మెంట్ ఒప్పందం రాయించాం. దగ్గర నోటరీ చేయించింది. నీకెందుకు బుచ్చిబాబు చేపిస్తానని చెప్పింది. తర్వాత నీరుకొండ అప్పారావు అనే వ్యక్తి మా బాబాయ్ గారు చేపించినాక వారానికి ఆయన అమెరికా వెళ్ళిపోయాడు. చేపించిన పిమ్మట నీకు చేపిస్తామన్న మాటలు చెప్పి వీళ్ళు కూడా తొలబుచ్చుకున్నారు. తర్వాత అమెరికా నుంచి వచ్చినా చేపిస్తాం, మళ్ళీ అర్జీలు పెట్టా మేడం గారికి. మళ్ళీ వచ్చినాక చేపిస్తామంటే చేపిస్తానన్నారు. చేపించిన ఆయన అమెరికా నుంచి వచ్చి 2 నెలలు అయింది. వచ్చినా కూడా మళ్ళీ పోతే మేడం గారు ఏంటంటే నాకు తెలియదు, మీరు కోర్టుకి వేసుకోండి అంది. కోర్టుకి ఎందుకు, మాకేం తెలుసు మేడం, కోర్టుకి ఎందుకు వేసుకోమంటారంటే మేము నా పని అయిపోయింది, మీరే చూసుకోపోండి. అదేంటంటే ఆ మేడం గారు ఏంటంటే నాకు ఇన్ని రిజిస్ట్రేషన్ అని ఇచ్చేసి నా పని నాకు అయిపోయింది, మీ పని మీరు చేసుకోపోండి, నా సంబంధం లేదు అంది. ఎవరు రైతుకి చేయాలిగా భూమి, వాళ్ళకి చేశారు. మా నాన్నగారు లేకుండా రిజిస్ట్రేషన్ ఆఫీస్ సీసీ కెమెరాలు చూడండి. సీసీ కెమెరా చూస్తే ఈ సంవత్సరం తిరిగేది మా నాన్నగారు నేను మేము లేకుండా, మా నాన్నగారు లేకుండా వాళ్ళే సంతకాలు పెట్టించి లోన్ అంతా మేనేజ్మెంట్ చేయించి వాళ్ళే రిజిస్టర్ చేయించి కొమ్మక్కయ్యి మాఫియా జరిగిందండి.